నిన్నటి నుంచి మనం చెప్పుకుంటూ ఉన్నాం. భాగవతంలో ఏం చెప్పబడింది అంటే కేవలం నామ సంకీర్తన, భగవంతుడిని కీర్తించడం ఎలాగో మనం చెప్పబడింది. మనం చెప్పుకునే భాగవతంలో పెద్దలు మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు మనకు ఒక సామెత ఉండేది, ముంజేతి కంకణానికి అర్థం ఎందుకు అని. అందుకే మన మొహం చూసుకోవాలంటే అద్దం ముందు నిలబడాలి, ఎందుకంటే మన మొహం మనకు కనిపించదు. చేతికి కట్టుకున్న కంకణం బాగుందా లేదా అని అద్దంలో ఎవరైనా చూసుకుంటారా? కంకణం మనకు కనిపిస్తుంది కదా. అలాగే ఇక్కడ స్వరార్చన చేయడానికి కూర్చున్నటువంటి విజయ్ నిజామాబాద్ ఒక కంకణం లాంటిది. ఆయన గురించి నేను చెప్పడం అంటే అద్దంలో చూడడం చెప్పినట్టే. నిజామాబాద్ అదృష్టం చేసుకుంటే ఇలాంటి గాన గంధర్వులు ఇక్కడ పుట్టారేమో. నిజంగా ఎక్కడైతే సరస్వతీదేవి నడయాడుతుందో అది ఏ రూపంలోనైనా కానీ అక్కడ ఎలాంటి క్షామములు ఉండవని మనకు శాస్త్రం చెప్పింది. అంటే ఎలాంటి బాధలు ఉండవు అని. శిశురు వేత్తి పశువు వేత్తి వేత్తి గాన రసం పని అని చిన్నపిల్లలను, పశువులను, ఆఖరకు పాములను కూడా ఆనందపరిచేది సంగీతమే. అలాంటి విజయ్, మా సీనన్న, వీళ్ళు తర్వాత పార్షి రాజన్న, మేము మొట్టమొదటి హరిద్వార్ క్షేత్రంలో కాశీలో 2 చోట్ల భాగవతం చెప్పినప్పుడు పార్షి రాజన్నే డోలలు వాయించారు. సేవతో తన డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి అక్కడికి వచ్చి ఆయన స్వయంగా సేవ చేశారు. అలా పరమాత్మ నామ సంకీర్తనలో మనమందరం కూడా మునిగి భాగవతంలో పరిపూర్ణమైన అనుగ్రహం పొందుదాం. ఇక్కడ కూర్చొని మనకి భజన వినిపిస్తున్నటువంటి ఈ చిరంజీవి కేవలం పాడడమే కాదండి. అంటే ఆయన గురించి చెప్తే మరి మీ ఇంట్లో పిల్లవాడి గురించి మీకే చెప్పినట్టు, కానీ ఈ వేదిక మీద నుంచి చెప్పడం నా బాధ్యత. ఆయన కేవలం పాడడమే కాదు, పాటలను రాస్తారు. పాటలను రాయడమే కాదు, ఆ పాటలను స్వరాలను తానే స్వయంగా, సంగీతం కూడా తానే సమకూరుస్తారు. మీ నిజామాబాద్ పట్టణంలోనే వాళ్ళ ఇంట్లోనే తనకు స్వంతగా ఒక స్టూడియో కూడా ఏర్పాటు చేసుకొని ఎంత అద్భుతమైనటువంటి కళ ఆయనకు ఉందంటే, నిన్నటి రోజున ఎక్కడో హైదరాబాదులో నుండి, హైదరాబాద్ మహానగరంలో ఎన్నో స్టూడియోలు ఉంటాయి, అక్కడ రికార్డింగ్ మానేసి విజయ్తో రికార్డింగ్ చేసుకోవాలని ఇక్కడికి వచ్చి విజయ్ నిన్న దినమంతా ఇక్కడే ఉన్నాడు. రాత్రి 2 గంటల వరకు రికార్డింగ్స్ అన్ని చేసి మళ్ళీ ఉదయమే లేచి తన అనుష్ఠానం అంతా పూర్తి చేసుకొని మళ్ళీ మనకి ఇక్కడ స్వరార్చనకు వచ్చాడు. పరమాత్మ ఇంకా మంచి భవిష్యత్తును ఇవ్వాలని కోరుతూ ఓ మంచి అమ్మవారి పాటను అందరికీ వినిపించాలని కోరుతూ